జామ్ జామ్ జాతిరత్నాలు. యారా పిల్లలు, మొన్న క్వార్టర్లీ పరీక్షలు అయ్యాయి కదా, మీ పేపర్లు దిద్దాన్రా. ఒక్కొక్కడి పేపరు ఒక్కొక్క ఆనిముత్యం అనుకోండి. జాతిరత్నాలరా మీరు. మీ పేపర్ దిద్దిన నాకే బుర్ర చెదిరిపోయిందనుకోండి. ఈరోజు మార్కులు చెప్పడమే కాదు, మీ పేపర్లు ఏం రాశారో కూడా చదివి వినిపిస్తాను. ఒక్కొక్కటి తోలు తీస్తాను యాదవల్లారా. సార్, నన్ను వీళ్ళని కొట్టడానికి బెత్తాలు తీసుకురమ్మంటారా? తీసుకొద్దు, కంగారు పడకు క్లాస్ లీడరు. సార్, నాకు కళ్ళగుతున్నాయి సార్, నన్ను కూర్చోమంటారా వెళ్ళి? లేట్గా వచ్చావు కదా, కంగారు ఎందుకు కూర్చోడానికి? క్లాస్ అయినంత వరకు అలాగే నిలబడి ఉండు. మళ్ళీ కూర్చుంటానన్నావంటే గోడకు చేయించగలను, జాగ్రత్త. మాస్టర్ గారండి వచ్చేస్తుందండి. ఏమొచ్చేస్తుందిరా నీకు? అర్జెంటుగా టాయిలెట్ వచ్చేస్తుంది మాస్టర్ గారు, వెళ్ళి వచ్చామంటారా ఒకసారి నన్ను? మీ మార్కులు చెప్పి మీరు రాసింది చదివి వినిపించేంత వరకు టాయిలెట్ కాదు కదా, లంచ్కి గడి వెళ్ళడానికి వీల్లేదు. ఈరోజు ఒక్కొక్కడికి తోలు తీయాల్సిందే. మోసుకొని కూర్చో యాదవా. అయ్య బాబు సారు, మా ఇంటి పక్కనే దినం భోజనాలు పెడుతున్నారండి. మీరు ఇప్పుడు లంచ్ కొదలకపోతే అక్కడ పెట్టే ముక్కలు కక్కలు నేను మిస్ అయిపోతాను. అందుకే నన్ను మాత్రం పంపించండి సారు. ఏంటమ్మా, దినం భోజనాలు తినడానికి నీకు వదిలేయాలా? మీకు మార్కులు సరిగ్గా రాకపోనే ఎక్కడ పెడతాను మీకు దినం భోజనాలు. ఇంతకీ నువ్వు లేట్గా ఎందుకు వచ్చావు అమ్మాయి? అంటే సార్, నేను మార్నింగ్ లేచాక రెడీ అవ్వి స్కూల్కి వద్దాం అనుకొని రెడీ అవుతున్నానండి. మేకప్ వేసుకునేటప్పుడు చూసుకుంటే నా లిప్స్టిక్ అయిపోయింది సార్. వెంటనే నేను షాపింగ్ మాల్కి వెళ్ళి లిప్స్టిక్ కొనుక్కొని వచ్చి లిప్స్టిక్ వేసుకొని వచ్చేసరికి నాకు లేట్ అయిపోయింది సార్. నేను ఇంకా ఏ కారణంతో లేట్ అయ్యిందో పాపం అని అనుకుంటున్నాను. నీకు లిప్స్టిక్ అయిపోయిందనేసి షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి లిప్స్టిక్ వేసుకొని స్కూల్కి వస్తున్నావా? అందుకు లేట్ అయ్యిందా నీకు? నిన్ను క్షమించకూడదు. నువ్వు ఈ క్లాస్ అయ్యేంత వరకు కాదు, సాయంత్రం వరకు అట్లాగే నిలబడి ఉండు. అప్పుడు కానీ నీకు తిక్క కుదరదు. సార్, నేను వెళ్ళి బెత్తాలు తీసుకొని రానా వీళ్ళని కొట్టడానికి? మాట్లాడితే బెత్తాలు తీసుకొస్తానని అంటున్నావు. ఏదన్నా కొడితే నీకేంట్రా ఆనందం? ఏమో తెలియదు సార్, క్లాసులో అందరూ తన్నులు తింటుంటే భలే సరదాగా ఉంటుందండి. స్కూల్కి లేటుగా వచ్చావు కాబట్టి ముందు నీ పేపరే చూస్తా. నాకు తెలుగులోని 100కి 4. ఏంటమ్మా మార్కులు? 100కి 4? ఇవి మార్కులు అనుకుంటున్నావా, స్టేట్ ర్యాంక్ అనుకుంటున్నావా? సింగిల్ డిజిట్ రావడానికి సిగ్గు లేదా? కనీసం మార్కులు తెచ్చుకోలేకపోయావు. నువ్వేం రాసావో తెలుసా అసలు? సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏమిటి అని క్వశ్చన్ ఇస్తే సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలియదు కానీ నేను మాత్రం సువర్ణ సుందరిని అని ఆన్సర్ ఇస్తావా? సార్ ప్లీజ్ సార్, బయటికి చదవకండి సార్. ఇట్స్ మై ప్రెస్టేజ్ మ్యాటర్ సార్. ప్లీజ్ సార్, పరుగు పోతుంది సార్. ఏంటి పరువు పోతుందా? చదువుకోమనేటప్పుడు తెలియదా? చదువుకోవడం మానేసి టీవీలు చూడడం, ఫోనులు చూడడం. ఇప్పుడేమో మార్కులు చెప్పేసి బయటికి పేపర్ చదివితేనేమో పరువు పోతుందా? నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ కాస్తైనా చదువు మీద పెట్టుంటే బాగుపడేదానివి. సార్, వీళ్ళని కొట్టడానికి పోయి బెత్తాలు తీసుకొని రమ్మంటారా? ఓరిని నీ ఆతృతి అటుక మీద పెట్ట. ఏందిరా నువ్వు సైకోగళ్ళకి సైకోగల్లాగా ఉన్నావు? అమ్మా సరోజా, చూడమ్మా సరోజా, నీ నెత్తితోటి చంపకమ్మా. అది మాత్ర గారు, టాబ్లెట్లు గారు కాదు, మాస్టర్ గారు అని పిలవాలి. నీకేమో తెలుగులో 3.
మీరసలు చదువుకోవడానికి వస్తున్నారా గాడిదలు కాయడానికి వస్తున్నారా అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇంక పోతే కారం కాని కారం ఏమిటి అని క్వశ్చన్ ఇస్తే నువ్వు ఏం రాసావమ్మా ఒకసారి చెప్పు. అంటే అయ్య బాబా మాస్టర్ గారు నాకు రాసింది గుర్తులేదు మాస్టర్ గారు, మర్చిపోయానండి. అబ్బా ముందు నువ్వు ఆ మాత్రలన్న మానేయమ్మా సరోజ. కారం కాని కారం ఏమిటి అని క్వశ్చన్ ఇస్తే ఎవరైనా ఉపకారము మమకారము అని రాస్తారు. కానీ నువ్వు మాత్రం మా ఇంట్లో మా అమ్మ వాడే గొడ్డి కారం అని రాస్తావా? అంటే అది కూడా కారమే కదండి, అందుకే రాసిస్తాను మాస్టర్ గారు. నా తల్లే ఎన్ని తెలివితేటలు, నీ తెలివి తగలయ్య. ఈ తెలివితేటలేవో చదువులో పెట్టుంటే మార్కులేని ఎక్కువ వచ్చేవి కదా. కూర్చో. మాస్టర్ గారు వెళ్ళొచ్చామంటారా ఒకసారి నన్ను? ఎక్కడికి రా వెళ్ళొచ్చేస్తావు నువ్వు? పొట్ట బాగా పొంగిపోయింది మాస్టర్ గారు, ఒక్కసారి వెళ్ళొచ్చేస్తానండి, చాలా అర్జెంటుగా వచ్చేస్తుంది టాయిలెట్. నీకు పొంగిపోద్దురా, ఎందుకు పొంగదు? ఇప్పుడు పేపర్ ఇవ్వాల్సింది నీ పేపరే కదా, అందుకే నీ పేపర్ ఇచ్చే టైంకి నీకు పొట్ట పొంగిపోతుందని వంకెట్టుకొని తప్పించుకోవాలని చూస్తున్నావా? నీకు వదిలిపెట్టనురా నేను. ముందు నీ పేపర్ చూసుకో, ఆ తర్వాత పంపిస్తాను, అప్పుడు వెళ్దువు నువ్వు. యాదవ కూర్చో ముందు. యారా గాడిదా, నీకు ఎన్ని మార్కులు వచ్చుంటాయని అనుకుంటున్నావు? ఒక్కసారి చెప్పరా నువ్వు. అంటే మాస్టర్ గారు నేను ఈ స్కూల్లో అందరికన్నా కొంచెం తెలివైన కదండి, వీళ్ళందరికన్నా బాగా చదువుతాను కదండి. తనకేమో 4 వచ్చాయి, తనకేమో 3 వచ్చాయి. అంటే నేను వీళ్ళందరికన్నా తెలివైన కాబట్టి బాగా చదువుతాను కాబట్టి అందరికి ఒక 5 వచ్చుంటాయి మాస్టర్ గారు. అబ్బా 100కి 5 తెచ్చుకుంటే బాగా చదివినట్టేంట్రా? అయితే చాలా మంది 100కు 100 తెచ్చుకుంటున్నారు. వాళ్ళేంటో మరి, వాళ్ళు బాగా చదివినట్టు కాదా? 100కి 5 తెచ్చుకుంటేనే బాగా చదివినట్టు తెలివిన వాళ్ళ. నీ తెలివితేటలు తగలయ్యా. నీకు తెలుగులో 100కి 2. ఏడ్రా ఈ మార్కులు మీకు? ఒకరికి 4, ఒకరికి 3, ఒకరికి 2. ఏంట్రా ఇవి? ఇవి మార్కులు అనుకుంటున్నారా, స్టేట్ ర్యాంకులు అనుకుంటున్నారా మీరు? అంత 1, 2, 3, 4 అన్నట్టు ఇలాగ వచ్చాయి మీకు. ఏం చదువుతున్నారేట్రా? ఇంకా ఈ బాబు గారి పేపర్ అయితే మామూలుగా రాయలేదు. బాబు గారి పేపరు ఒక్కొక్క పదము ఒక్కొక్క ఆనిముత్యమే. రాజుకి మహారాజుకి తేడా ఏంటి అని క్వశ్చన్ ఇస్తే ఏం రాసేవరగ్గాడిదా నువ్వు? ఏం రాశానో గుర్తులేదు కానీ మాస్టర్ గారు చాలా బాగానే రాసి ఉంటానండి, కొంచెం తెలివైన కదండి. ఒరే గాడిదా, ఇంకోసారి గనక నువ్వు తెలివైనోడు అని అన్నావు అనుకో, తాడి చెట్టుకి కట్టేసి మీరు కొడతాను యాదవ. రాజుకి మహారాజుకి తేడా ఏంటని క్వశ్చన్ ఇస్తే ఏం రాసావరా యాదవ? రాజు అంటే పుష్పరాజా, మహారాజు అంటే డాకు మహారాజా. చాలా బాగా రాసినట్టున్నాను కదా మాస్టర్ గారా. ఒరే నువ్వు రాసింది క్లాస్లో చదువుతుంటే కనీసం సిగ్గేన పడాలి కదరా, సిగ్గేన లేదరా నీకు? ఏంటో మాస్టర్ గారు, ఏదో మీ అభిమానం అండి ఇదంతా. నీతో మాట్లాడుతున్నందుకు నాకు సిగ్గుగా ఉందరా, సిగ్గులేని యాదవ. సార్ నన్ను వెళ్ళి బెత్తాలు తీసుకురమ్మంటారా వీళ్ళని కొట్టడానికి? ఒరే క్లాస్ స్టార్ట్ అయిన కాడ నుంచి బెత్తాలు తీసిరానా కొట్టడానికి అని అంటున్నావు కదా. నీకెన్ని మార్కులు వచ్చుంటాయి అనుకుంటున్నావురా నువ్వు? ఎన్ని వస్తాయి ఏంట్లే మాస్టర్ గారు, ఎన్నో కానీ వస్తాయి కదండి, రాకుండా అయితే ఉండవు కదా. ఏదో ఒకటే. ఒకరికి 4 వచ్చాయి, ఒకరికేమో 3 వచ్చాయి, ఇంకొకడికేమో 2 వచ్చాయి. అంటే నాకు అయితే 1 వచ్చి ఉంటుందండి. అబ్బా
సీరియల్ ప్రకారం వరుసగా వస్తాయి అనేసి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నువ్వు? నీకు ఒకటా యాదవా, నీకు 0 వచ్చిందిరా, గుండు 0. అదేంటి సార్, నాకు 1 మార్కు కూడా రాలేదా? ఇచ్చిన పేపర్ మీద ఏదైనా రాస్తే కదరా మార్కేనే వేసి ఇవ్వడానికి. తెల్ల పేపర్ ఇచ్చావరా అడ్డగాడిదా. ఇందాకడ నుంచి బెత్తాలు తీసుకురానా కొడతారా, బెత్తాలు తీసుకురానా కొడతారా అనేసి తెగ గోల కొట్టావు కదరా. ఇప్పుడు తీసుకురారా బెత్తాలు, ముందు తన్నాల్సింది నిన్నే.